నమస్కారం. పావన గోదావరి నదీ తీరాన పరమ పుణ్యధామంగా కాళేశ్వర మందిరం అలరారుతోంది. నాసికా త్రయంబకంలో పుట్టిన గోదావరి త్రయంబకేశ్వరుడి పాదాన్ని కడిగి బిరబిరా ప్రవహిస్తూ నాందేడ్ సమీపాన ఉన్న విష్ణుపురిలో ఉన్న మహాకాళేశ్వరుణ్ణి అభిషేకిస్తుంది. 400 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఆలయం అపురూప కట్టడమైన ఆధ్యాత్మిక ఆరామమై ఆకట్టుకుంటుంది. గోదావరి తరంగాల సవ్వడులతో ఈ క్షేత్రం నిరంతరం పులకిస్తోంది. గోదావరమ్మ శివనామ స్మరణలతో ఈ ప్రదేశం మారుమ్రోగుతుంది. పావన గోదావరి నదీ తీరాన పరమ పుణ్యధామంగా కాళేశ్వర మందిరం అలరారుతోంది. నాసికా త్రయంబకంలో పుట్టిన గోదావరి త్రయంబకేశ్వరుడి పాదాన్ని కడిగి బిరబిరా ప్రవహిస్తూ నాందేడ్ సమీపాన ఉన్న విష్ణుపురిలో ఉన్న మహాకాళేశ్వరుణ్ణి అభిషేకిస్తుంది. 400 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఆలయం అపురూప కట్టడమై ఆధ్యాత్మిక ఆరామమై ఆకట్టుకుంటుంది. గోదావరి తరంగాల సవ్వడులతో ఈ క్షేత్రం నిరంతరం పులకిస్తోంది. గోదావరమ్మ శివనామ స్మరణలతో ఈ ప్రదేశం మారుమ్రోగుతుంది. శివమహాదేవుడి సమ్మోహన భరిత లీలా సంవిధానం, సృష్టి చక్ర భ్రమణానికి ప్రేరక శక్తిగా శివతత్వం. మహామృత్యుంజయునిగా సాకారమయ్యే మహాకాళేశ్వరుడు. పావన గోదావరి తీరాన వెలసిన కాళేశ్వర సన్నిధి. విష్ణువును అనుగ్రహించడానికి మహారాష్ట్ర విష్ణుపురిలో అవతరించిన శ్రీ కాళేశ్వరుడు. ప్రళయంలో సర్వ ప్రపంచం అగోచరమైన సందర్భంలో ఎవరైతే నిత్యుడిగా, అనంతుడిగా, శాశ్వతుడిగా ఉంటాడో ఆ దైవమే శివుడని మహాభారతం ప్రస్తావించింది. అలాంటి కాలాతీతుడే కాళేశ్వరుడు. ఆ కాళేశ్వరుడి అధీనంలోనే కాళుడు అంటే యముడు ఉంటాడు కాబట్టి యముడికి కూడా అధిపతి కాళేశ్వరుడు. అలాంటి మహాకాళేశ్వరుడు పావనకరమైన గౌతమీ నదీ తీరంలో దివ్య తేజోమయ లింగమూర్తిగా తేజిరిల్లుతాడు. నేల మాళిగల్లో రజిత పానపట్టం అలంకారిక శోభతో కాళేశ్వరుడు కమనీయంగా గోచరిస్తాడు. సయేష పూర్వేషామపి గురుః కాలేనా నవచ్ఛేదాత్. కాలానికి బద్ధుడు కాని దివ్యస్వరూపుడు, కాలాతీతుడు పరమేశ్వరుడు. అందుకే శివుడే గురువు, లోకైక ఆచార్యుడు అని పతంజలి మహర్షి కీర్తించాడు. అలాంటి మహేశ్వరుడు మృత్యుంజయునిగా, కాలాత్మకుడిగా వర్ధిల్లుతోన్న దివ్యక్షేత్రం పావన గోదావరీ తీరంలో మహారాష్ట్ర నాందేడ్ సమీపంలోని విష్ణుపురిలో నెలకొని ఉంది. ఈ మందిరాన్ని ప్రదక్షిణం చేసే గోదావరి మాత శివగంగగా ఇక్కడ తేజరిల్లుతోంది. గోముఖం నుంచి నాసికా త్రయంబకంలో ఆవిష్కారమైన గోదారమ్మ కాళేశ్వరుణ్ణి దర్శించాలనే ఆతృతతో ఉన్నట్టుగా వడివడిగా, ఉరవడిగా, భక్తి వరవడితో విష్ణుపురకి విచ్చేసింది. తన అలల సవ్వడితో పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ తన ప్రవాహగతిని కాస్త తగ్గించుకుని ఇక్కడే సుడులు తిరుగుతూ అల్లంత దూరం నుంచే స్వామిని దర్శించుకుంటున్న రీతిలో గోచరమవుతుంది. రజత పానవట్టంలో శివలింగ ప్రస్ఫుట ఆకృతిలో మహాకృష్ణవర్ణంతో కాళేశ్వరుడు సార్థక నామధేయునిగా సాకారమవుతున్నాడు. జ్యోతిర్మయాయ గుణనామ నృత్యకాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమశివాయ అంటూ మహాకాళేశ్వరుడి ముంగిట భక్తులు ప్రణమిల్లుతారు.
కాళము అంటే సర్పము. కాలాన్ని సర్పంతో పోలుస్తారు. సర్పాన్నే ఆభరణంగా ధరించి నీలకంఠుడు నాగాభరణుడయ్యాడు. ప్రతీకాత్మకంగా చూస్తే కాలమనే నాగుని ఆభరణంగా ధరించి కాలాభరణుడిగా, కాళేశ్వరుడిగా, కాళేశ్వరుడిగా ఈశ్వరుడు భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. మహాకాళుడు నెలకొన్న గర్భాలయం విలక్షణంగా ఉంటుంది. ముఖమంటపం నుంచి గర్భాలయానికి చేరుకోవడానికి దిగువన గర్భాలయంలోకి మెట్ల మార్గం ఉంటుంది. భక్తులు నేరుగా గర్భాలయానికి వెళ్లి స్వయంగా పూజాధికాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. గోదావరి నదీ మట్టానికి సమాంతరంగా ఈ లింగమూర్తి ఉండటం విశేషం. గోదావరి నదికి సంబంధించిన ఓ పాయ శివలింగం క్రింద నుంచి అంతర్వాహినిగా ప్రవహిస్తూ సదా కాళేశ్వరుడి దివ్య చరణాలను అభిషేకం చేస్తుందని ప్రతీతి. అందుకే ఈ గర్భాలయం ఎల్లప్పుడూ తేమతో కూడి ఉంటుంది. కాళేశ్వరుడు గోదావరి తీరాన స్వయం వ్యక్త లింగమూర్తిగా కొలువుతీరి ఉన్నాడు. యమధర్మరాజు ఈ శివలింగాకృతిని రూపుదిద్ది ఇక్కడ స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ శివలింగమూర్తినే శ్రీరాముడు అర్చించాడు. సీతాన్వేషణకు బయలుదేరిన శ్రీరాముడు లక్ష్మణ సహితంగా ఈ శివలింగమూర్తిని ఆరాధించి శివానుగ్రహాన్ని సాధించాడని ప్రతీతి. వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి శివ వైభవాన్ని వెల్లడించిన దివ్య ప్రదేశమే విష్ణుపురి. శ్రీరాముడు సీతాన్వేషణకై దక్షిణ పథంలో సంచరిస్తున్నాడు. ఆ సందర్భంలో మనోవ్యతతో ఉన్న శ్రీరాముడికి ఆత్మస్థైర్యాన్ని పొందడానికి గౌతమీ తీరంలో ఉన్న కాళేశ్వరుణ్ణి సేవించుకున్నాడు. ఈ ప్రదేశంలోనే శివస్వరూప వైభవాన్ని వశిష్ఠుడు శ్రీరాముడికి వివరించాడంటారు. ఇంతటి పురాణ ప్రాశస్తి పొందిన దివ్య శైవ సన్నిధి విష్ణుపురి కాళేశ్వర దేవస్థానం. ప్రయాగం నైమిషం చైవ ధర్మారణ్యం గయా తథా వారాణాసిం శ్రీగిరించ కేదారం పుష్కరం తథా. తన యాత్రలో భాగంగా శ్రీరాముడు ఎన్నో క్షేత్రాలను తీర్థాలను దర్శించాడని యోగ వాసిష్టం వివరించింది. ఆ పరంపరలోనిదే విష్ణుపురిలోని కాళేశ్వర సన్నిధానం. శివదీక్ష స్వీకరించిన శ్రీరాముడు మహాకాళేశ్వరుణ్ణి ఈ క్షేత్రంలో నియమపూర్వకంగా ఆరాధించాడు. వశిష్ఠుని కోరిక మేరకు శ్రీరాముడు పలు తీర్థాలను క్షేత్రాలను దర్శించి వివిధ దేవతల కృపకు పాత్రుడయ్యాడు. ముఖ్యంగా శివానుగ్రహాన్ని సాధించడం ద్వారా శ్రీరామ కార్యం సఫలమవుతుందని మహర్షి సూచించడంతో సీతాన్వేషణలో భాగంగా ఎన్నో శైవక్షేత్రాలను దర్శించడమే కాకుండా ఎన్నో ప్రాంతాలలో శివలింగాలను కూడా శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. తను అనుకున్నది సాధించడం కోసం, కాలం అనుకూలించడం కోసం యమధర్మరాజు ప్రతిష్ఠించిన శివలింగాన్ని శ్రీరాముడు సేవించి పుణ్యలబ్ధిని అందుకున్నాడు. శ్రీరాముడు శివుని దివ్య కరుణ కోసం శివుడికి వ్రతపూర్వకంగా ఈ క్షేత్రంలో 4 మాసాల పాటు ఆరాధించాడంటారు. మాసమేకం ఫలాహారో మాసం పన్నాశన స్థితః మాసమేకం జలాహారో మాసంచ పవనాశనః. శ్రీరాముడు మొదటి మాసంలో ఫలాల్ని, 2వ మాసంలో ఆకుల్ని, 3వ మాసంలో జలాన్ని, 4వ మాసంలో వాయువును ఆహారంగా స్వీకరించి శివదీక్ష చేశాడని ప్రతీతి. విష్ణుపురి మహాకాళేశ్వరుడి సన్నిధికి సంబంధించి ఎన్నో విశేషాలు, గాథలు ప్రచారంలో ఉన్నాయి.
విష్ణువు తన స్థితికారకత్వాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి ఇక్కడ గోదావరి తీరాన తపస్సు చేసి శివానుగ్రహాన్ని సాధించాడని స్థలపురాణం తెలియచేస్తోంది. విష్ణువు శివభక్తిని మెచ్చి విష్ణువుకు ఎన్నో వరాలను ప్రసాదించాడు శివుడు. ఎన్నో దివ్యశక్తుల్ని ప్రసాదించాడు. శివుడికి విష్ణువుకి భేదం లేదు. శివుడి గురించి విష్ణువు గోదావరి తీరంలో తపస్సు చేసిన సన్నిధే కాళేశ్వర క్షేత్రమై విష్ణుపురిగా వర్ధిల్లుతోంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న విష్ణువు శివానుగ్రహాన్ని సాధించి పావన గోదావరిలో స్నానం ఆచరించాడంటారు. పరమేశ్వరుడి అనుగ్రహం పొందిన ఈ తీర్థక్షేత్రాన్ని శంకర్ సాగర్గా వ్యవహరించాలని సాక్షాత్తు శ్రీహరి నిర్దేశించాడంటారు. దివ్య గోదావరి అలల సవ్వడులతో రాజిల్లే ఈ సన్నిధిని గోదావరి తీరం మరింత ప్రత్యేకతను ఆపాదించింది. శంకర శూలపాణిశ్చ ఖట్వాంగి విష్ణువల్లభ. శత్రువుల్ని సమూలంగా నాశనం చేయడానికి విష్ణువుకు శంకరుడు సుదర్శన చక్రాన్ని ప్రసాదించాడు. శంకరుడి అనుగ్రహాన్ని పొందిన ఈ తీర్థక్షేత్రానికి శంకర సాగర క్షేత్రంగా విష్ణువు నామకరణం చేశాడు. అందుకే ఈ శంకర క్షేత్రానికి విష్ణుపురి అనే నామధేయం ఏర్పడింది. శివుడి సాకార స్వరూపమైన సదాశివుని వామభాగం నుంచి ఆవిర్భవించిన తొలి పురుష స్వరూపం విష్ణువు. ఈ సృష్టిలో శివుడికి మహాభక్తుడు శ్రీ మహావిష్ణువే. నిరంతరం విష్ణువు స్మరించే శివనామ సంకీర్తన వల్ల విష్ణువు తేజోమయుడై వర్ధిల్లుతున్నాడు. రావి చెట్టు అనేది త్రిమూర్తుల ఏకీకృత స్వరూపం. రావి చెట్టును ఆశ్రయించి సకల దేవతలు నెలకొనుంటారు. అయితే ఎన్నో వందల సంవత్సరాల నుంచి విష్ణుపురి కాళేశ్వర మందిరం ముంగిట ఓ రావి చెట్టు ఉంది. ఈ రావి చెట్టు మూలం గణపతి ఆకృతిగా ప్రకృతి సహజంగా తయారై భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. అశ్వత్థ వృక్ష మూల గణపతిగా ఈ సహజ రూపం గణపతిని భక్తులు ఆరాధించుకుంటారు. రావి చెట్టును సకల దేవతలు ఆశ్రయించి ఉంటారు. అందుకే ఆలయాలలో మందిరాలలో రావి చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ విష్ణుపురి కాళేశ్వర మందిరంలో ఎవరి ప్రమేయము లేకుండానే సహజసిద్ధంగా కొన్ని వందల ఏళ్ల క్రితం రావి మొక్క మొలచి వృక్షమై మానై నిలిచింది. ఈ వృక్షం ఎన్నో గోదావరి వరదల్ని తట్టుకుని నిలబడగలిగింది. ఈ వృక్షమూలం సహజసిద్ధంగా గణపతి ఆకృతిని సంతరించుకుంది. రావి వృక్షంలోని కాండం సముదాయం గణపతి ఆకృతిని దాల్చడం ఎంతో విశేషం. ఈ తరహా గణపతి స్వరూపాలను వృక్షమూల గణపతి అని, అశ్వత్థ గణపతి అని వ్యవహరిస్తారు. గణపతి ప్రకృతి స్వరూపుడు. ప్రకృతి ఆకృతే గణపతి రూపం. అందుకే సహజయుతంగా ఏర్పడిన ఈ తరహా గణేశ స్వరూపాలని క్షిప్రప్రసాదమూర్తులుగా వ్యవహరిస్తారు. ప్రకృతిలో మమేకమై ఎండ, వాన, గాలి, శీతలత్వం విరివిగా సోకే ఈ విధమైన దేవతామూర్తులు భక్తుల్ని త్వరగా అనుగ్రహిస్తారని ప్రతీతి. సింధూర వర్ణమయంగా శోభిల్లే ఈ గణపతి ఆకృతి దర్శనం, ఆరాధనం వలన సకల మనోభీష్టాలు నెరవేరుతాయి. శ్రీరాముడి ఆదేశంతో సీతాన్వేషణ కోసం దక్షిణ దిక్కుకు బయలుదేరిన ఆంజనేయుడు గోదావరి తీరంలో సేద తీరాడు. దండకారణ్యంలోని మహర్షుల సూచన మేరకు కాళేశ్వరాన్ని దర్శించి రామకార్యాన్ని జయప్రదం చేయడానికి తగిన బలాన్ని ఇవ్వవలసిందిగా కాళేశ్వరుణ్ణి వేడుకున్నాడు. స్వామి తథాస్తు అన్నాడు. రెట్టించిన ఉత్సాహంతో ఆంజనేయుడు ముందుకు వెళ్ళాడు. అందుకే ఈ క్షేత్రంలో నెలకొన్న మారుతిని బలవీర హనుమాన్గా వ్యవహరిస్తారు.
అలాగే ఎన్నో విశేషాలున్న ఈ దేవస్థానానికి భైరవనాథుడు క్షేత్రపాలకుడు. యముడు, శ్రీరాముడు, విష్ణువుతో పాటు ఆంజనేయుడు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించాడు. రామకార్యాన్ని సఫలం చేయడానికి ఆంజనేయుడు బయలుదేరుతూ ఈ గోదావరి తీరాన సంధ్యావందనం చేసుకున్నాడు. తగిన బలాన్ని ప్రసాదించాల్సిందిగా, తన కార్యాన్ని జయప్రదం చెయ్యాల్సిందిగా కాళేశ్వరుడికి విన్నవించుకున్నాడు. ఆంజనేయుడు ఎంత బలవంతుడైనా గర్వం చెందకుండా వినమ్రతతో తనకు మరింత బలిమిని ప్రసాదించమని ఈశ్వరుణ్ణి వేడుకున్నాడు. అందుకు తగిన రీతిలో ఆంజనేయుడు ఇక్కడ బలవీర హనుమాన్గా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రానికి సంబంధించిన పాలకుడు భైరవనాథుడు. కాలభైరవ స్వరూపుడే భైరవనాథుడు. చండ ప్రచండమైన అవరోధాలను అధిగమింపచేసి సకల దుష్టత్వాన్ని దూరం చేసే ఆశ్రిత రక్షకుడు భైరవనాథుడు. నైరూప్యమైన శిలాకృతిలో భారీ రూపంలో భైరవనాథుడు గోచరమవుతాడు. సింధూర వర్ణశోభితంగా భైరవుడు భవ్యంగా వర్ధిల్లుతున్నాడు. పంచకలశాల స్థూపాకారయుక్తంగా స్థూపాకార గోపురంపై ప్రధాన ఆలయ గోపురం అలరారుతోంది. అలాగే ముఖమంటపంపై వివిధ శివస్వరూపాలు తేజరిల్లుతున్నాయి. దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, నటరాజస్వామి, కాలభైరవ స్వరూపాలతో ముఖమంటపం శోభిల్లుతోంది. విలక్షణ విశిష్ట దైవ సన్నిధానంగా గోదావరి తీరస్థ కాళేశ్వర మందిరం భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి, పూణేకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకుని అక్కడ్నుంచి పూణే, అహ్మద్నగర్, బీడ్, పల్లీల మీదుగా నాందేడ్ సమీప విష్ణుపురికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు కూకట్పల్లి, రామాయంపేట, కామారెడ్డి, కుండల్వాడి, నయాగాం, కాకడి, నాందేళ్ల మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి బయలుదేరే భక్తులు కోదాడ, సూర్యాపేట, హైదరాబాద్, రామాయంపేట, కామారెడ్డి, కుండల్వాడి, నయాగాం, కాకడి, నాందేళ్ల మీదుగా విష్ణుపురిలో కొలువైన కాళేశ్వరస్వామిని దర్శించుకుంటారు. ఏ దైవం అయితే మరో దైవంతో సృష్టించబడక సహజంగా తన అస్తిత్వాన్ని ప్రకటిస్తాడో ఆ దైవమే స్వయంభువు. అలాంటి స్వయంభువు, స్వయం వ్యక్త స్వరూపుడు మహాదేవుడు. కాలం ఎంత నిత్యమో సత్యమో కాళేశ్వర స్వరూపం అంత నిత్యం సత్యం. కాలాయ నమః అంటూ కాలాన్నే దైవంగా భావిస్తే ఆ కాలం ఆకృతే కాళేశ్వరం. ఆ దయా సింధువైన కాళేశ్వరుడి అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.